సో మనం ఎన్నో వీడియోలో చెప్పుకుంటూ వచ్చాము ప్రూనింగ్ ఎలా చేస్తారు, ఏ విధంగా చేయాలి, ఎట్లాంటి కొమ్మల్ని మనము సెలక్షన్గా తీసుకోవాలి. ఇవాళ రేపు ఏంటంటే ప్రూనింగ్ చేయడానికి ఎంతోమంది వస్తూ ఉన్నారు. అందరూ ప్రూనింగ్ చేయరు, అందరూ టెక్నీషియన్స్గా కాలేరు. బట్ మనం ఏంటంటే చూజ్ చేసుకునేది ఎలా ఉండాలంటే కొంచెం ప్రొఫెషనల్స్ని. ఇవాళ రేపు మీకు తెలుసు కొంతమంది ఉన్నారు మంచి వాళ్ళు, చేసేవాళ్ళు బాగా. సో అలాంటి వాళ్ళని మనం తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి చాలా వరకు ఏంటంటే మన పంట యొక్క సక్సెస్ కావటానికి వాళ్ళు కూడా వాళ్ళ ఇంపార్టెంట్ రోల్, అంటే వాళ్ళ పాత్ర కూడా మనకు చాలా వరకు ఎక్స్ట్రా కొమ్ములు ఉండాలి కింద బాటంలో ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనము కింద నుంచి మొక్కల్ని ఎలా బేస్ నుంచి ఎలా మనం క్లీన్ చేసుకోవాలి, వాటర్ షూట్స్ దగ్గర నుంచి మనం స్టెప్ బై స్టెప్ మొక్కలు ఎలా క్లీన్ చేసుకొని, వాటర్ షూట్తో పాటు ఏంటంటే మనకి పోయిన పంటలు వచ్చిన బ్లైట్ కానీ, ఆంథ్రాక్నోస్ కానీ, కోలాటల్ లీవ్ స్పాట్స్ ఇలాంటి ఎండిపోయిన స్టెమ్స్ కానీ, బ్రాంచెస్ కానీ ఎలాంటివి ఉన్నా కానీ మనం కొమ్ముకి ఫిట్ చేసుకొని మనం ఒక ప్రాపర్ ఏంటంటే ఒక యూనిఫామ్గా ఒక్కసారి కనుక మీరు పంట కటింగ్ కనుక ఒక యూనిఫామ్గా ఒక ప్రొఫెషనల్ వే కనుక చేపించుకుంటే ఇంకా రాబోయే రోజులు ఏంటంటే మీకు ఆ యొక్క వ్యాధి అనేది ఆ చెట్టు మీద ఎక్కువ ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా వరకు తగ్గించవచ్చు. అంటే మనం ఎలా చేయాలంటే ఓన్లీ ఆ పెస్ట్ అండ్ డిసీజ్ అటాక్ అయిన ఓన్లీ ఆ యొక్క కల్చరల్ ప్రాక్టీస్ చేస్తేనే ఆ మొక్కకి ఏంటంటే రాబోయే రోజుల్లో ఫ్లవరింగ్ కానీ, ఫ్రూట్ సెట్టింగ్ కానీ, తర్వాత ఫ్రూట్ ఎదుగుదల కానీ, ఫ్రూట్ సైజ్ పెరగటం కానీ, తర్వాత దాని నుంచి ఈల్డ్ రావటం కానీ చాలా వరకు అంటే బరువు రావడానికి కూడా మనం ఇచ్చే ఫర్టిగేషన్స్ని రూట్ వ్యవస్థ నుంచి ఫ్రూట్ దాకా చేరుకోవాలంటే మనం ఇలాంటి అన్ని రకాల మంచి ప్రాక్టీస్ చేసుకుంటేనే మనకి రేపు కాయలు ఏంటంటే క్వాలిటీ కానీ బరువు కూడా వస్తూ ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలుసు అది. బట్ మెయిన్ ఏంటంటే మనం కింద వేరు వ్యవస్థని మీకు ఆల్రెడీ లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్లు సాయిల్ డ్రించింగ్ చేసుకునేటప్పుడు వేరు వ్యవస్థ ఒకసారి ఏంటంటే వైట్ రూట్స్ కానీ ఫీడర్ రూట్స్ అంటాం మనం. వాటితో పాటు ఏంటంటే అన్ని రకాలుగా క్రమబద్ధీకరణ చేసుకోవటమే ఈ పంట కటింగ్ వెళ్ళే యొక్క మొక్కని ఎప్పుడైతే మనం క్రమబద్ధీకరణ చేసుకుంటామో అప్పుడే మనం దాదాపుగా ఏంటంటే ఒక 50% సక్సెస్ అయిపోయినట్టు అదేందా. సో ప్రతిదీ ఏంటంటే మీరు కటింగ్ చేసేటప్పుడు ఎక్కడ కట్ చేయాలి, ఎట్లా కట్ చేయాలి, చూడండి చివర్లు ఎలా కట్ చేసుకుంటారు, చివర్లు అనమాట ఎట్లా కట్ చేసుకొని ఏ విధంగా ఒక మొక్కని ఎలా మనం స్ట్రక్చర్ చేసుకోవాలో ఇలా యూనిఫామ్గా స్ట్రక్చర్ చేసుకుంటేనే మనం ఏంటంటే దాదాపుగా సక్సెస్ అనేది మనం దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క రామకృష్ణ దాదాపుగా లాస్ట్ ఇయర్ క్రాప్ ఫెయిల్ అయిపోయింది. పంటకి వెళ్ళాడు పాపం, ఫెయిల్ అయింది అది. ఎందుకంటే అతను గత ఒక 2 years నుంచి సరైన కేర్ తీసుకోలేదు, సరైన న్యూట్రియంట్స్ కానీ, దానికి కావాల్సిన ఫర్టిగేషన్స్ కానీ ఎటువంటి ప్రాపర్గా ఏంటంటే సాయిల్ డ్రెంచింగ్స్ ఏం చేయలేదు అతను. అందువల్ల ఏంటంటే లాస్ట్ టైం క్రాప్కి వెళ్ళాడు, ఇతరాలు చేశాడు, అన్నీ చేశాడు, బట్ ఫ్లవరింగ్ రాలేదు. సో ఫ్లవరింగ్ రాకపోయాక ఏంటంటే అతను మళ్ళీ అంటే కొంచెం మొక్కను పెంచుకోవడం బిజీ అయిపోయాడు లాస్ట్ ఇయర్ అంతా. సో ఈ ఇయర్ మళ్ళీ కొంచెం ప్రొఫెషనల్గా ఏంటంటే కటింగ్ చేయటం, ఏదైనా ప్రొఫెషనల్ పద్ధతిలోనే అంటే సాంకేతిక టెక్నాలజీ టెక్నికల్ మెథడ్స్లో వెళ్తేనే దానిమ్మలు అనేవి సక్సెస్ చేయొచ్చని ఇతని యొక్క పంట మేము నిరూపించబడ్డది అనమాట. మీకు ఇది ఈ వీడియో చూస్తే కొంచెం తెలుస్తూ ఉంటుంది మీకు కొంచెం అంటే మనం చెట్లు పెంచుకోవడమే గొప్ప విషయం కాదు, చెట్లను ఎవరైనా పెంచేస్తారు, అది కాదు విషయం. బట్ చెట్లని ప్రాపర్గా ఒక క్రమబద్ధీకరణ చేసుకున్న తర్వాత దాని నుంచి వచ్చే ఫ్లవరింగ్ ఎలా వచ్చింది, మేల్ ఎక్కువ వచ్చిందా, ఫీమేల్ ఎక్కువ వచ్చిందా, వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రూట్ అవుతుందా కాదా, మళ్ళీ మధ్యలో ఉన్న రకరకాల వ్యాధులు ఉన్నాయి, ఇవన్నీ ఈ అటాక్ అన్నిటిని ఏంటంటే మనం గుర్తించడానికి ఏంటంటే ఖచ్చితంగా మనకు కావాల్సిన ఏంటంటే ఒక మంచి సాంకేతిక అంటే నాలెడ్జ్ ఉన్న టెక్నికల్ టీం, అంటే ఒక ప్రూనింగ్ చేసేవాళ్ళు ఖచ్చితమైన టీం ఉంటేనే మనము సక్సెస్ అనేది చెందడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. చూడండి ఎట్లా చేస్తారు, ఏ విధంగా ప్రూనింగ్ అనేది అందరూ చేయలేరు. చాలామంది అనుకుంటారు ప్రూనింగ్ ఏముందిలే అనుకుంటారు. కొంతమంది ఏంటంటే పంట కటింగ్ డబ్బులు ఎక్కువ, మన వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ ఎకానమీ ప్రాబ్లమ్స్, అంటే డబ్బు పెట్టి ఎక్కడ పెడతాంలే మనకి ఫ్రీగా రావాలి. మన వాళ్ళకి ఏంటంటే పంట ఏంటంటే వాళ్ళు పెట్టుబడి పెట్టడు, దానికి కావాల్సిన ఏమి చేయరు, కానీ డబ్బులు బాగా రావాలి వాళ్ళకి. దానిమ్మ పంట చేసే వాళ్ళకి కనీసం 60-70 వేలు పైన, అంటే 1,00,000 రూపాయల పెట్టుబడి పెడదాము అని దిగిన వాళ్ళకే డబ్బులు వస్తాయి, అంతేగా.
సో మెయిన్ మన వాళ్ళు ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే ప్రూనింగ్. ఎక్కడో లోపల పిలిపిస్తారు, అక్కడ ఊరు పక్కన ఉన్న లేకపోతే ఆ మండలం ఆ డిస్టిక్ లోపల వాళ్ళు పిలిపిస్తారు, ఏదో చేపిస్తారు. వాళ్ళు ఎట్లా చేస్తారు వాళ్ళకైతే లేదు, అది ఉంటుందా పోద్దా వాళ్ళకైతే సర్వీస్ లేదు. ఎనివే సో సక్సెస్ ఫెయిల్ అనేది మామూలుగా ఎవరి చేతులు లేదు. కాబట్టి ఈ ప్రూనింగ్ కూడా మనకు ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. సో దీన్ని దయచేసి గమనించండి. సో ఈ ప్రూనింగ్ చేసిన తర్వాత దీని యొక్క స్టెప్ బై స్టెప్ ఇతరాలు రైతు ఏంటంటే మనకి సీజన్ ప్రకారం ఇతరాలు చేశాడు. ఇతరాలు చేయటం వల్ల లీఫ్ అనేది దాదాపుగా ఫాలింగ్ అయింది. అంటే మీరు ఇందాక చూసింది ప్రూనింగ్ అంతా చేశాడు, అంతా అయిపోయింది. తర్వాత ఇతరాల తర్వాత వాటర్ అంటే తెలుసుగా మీకు, వాటర్ని ఎలా స్టాప్ చేయాలి, ఎన్ని నెలలు స్టాప్ చేయాలి మొత్తం చేసి అన్నీ చేసిన తర్వాత మీకు లీఫ్ ఫాలింగ్ ఏ విధంగా ఉంది, లీఫ్ ఫాలింగ్ ఏ విధంగా అవుతుంది, ఎంత పర్సెంటేజ్ అయింది, ఈ యొక్క లీఫ్ ఇండెక్స్ అనేది మనం ఎంత పర్సెంటేజ్ మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం, అవన్నీ మీరు క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ చూడండి మీరు. సో ఈ విధంగా ఏంటంటే ఇతరాలు చేసిన తర్వాత మనకి లీఫ్ ఫాలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్ ద సేమ్ టైం మనకి మళ్ళీ కొత్తగా న్యూ స్ప్రౌట్స్ కానీ న్యూ లీవ్ సిస్టమ్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. మీకు రాబోయే కొంచెం తెలుస్తూ ఉంటుంది. ఈ వీడియో సారాంశం ఏంటంటే మీకు చివరి వరకు ఈ పంటని మేము ఎంత ఫ్లవరింగ్ అంటే గత 3-4 సంవత్సరాల నుంచి ఫ్లవరింగ్ రాని ఒక తోటని మేము ఫ్లవరింగ్ ఎలా తెప్పించాము, రకరకాల ప్రయోగాలు చేసి జీరో ఫ్లవరింగ్ దాన్ని ఇప్పుడు ఎట్లా తెచ్చామో మీరు చూడవచ్చు లాస్ట్లో చూడండి. సో ఈ విధంగా ఇతరాలు కొట్టిన తర్వాత మొక్క అనేది ఈ విధంగా ఖచ్చితంగా ఒక నేకెడ్ మొత్తం అంటే ఏమి ఆకులు ఏమి లేకుండా రాలిపోయి ఫాలింగ్ అయిపోతే ఖచ్చితంగా అది ఆ బ్రాంచెస్ అనేవి పక్కాగా డ్రై అయినాయి. అంటే మనం ఎప్పుడైతే మనం డ్రై పీరియడ్లో 2 months గ్యాప్ ఇచ్చి వాటర్ స్టాప్ చేస్తామో ఆ యొక్క డ్రై పీరియడ్ అనేది ఇప్పుడు కనపడుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూసే వీడియోలో ఏంటంటే మనం కరెక్ట్గా డ్రై పీరియడ్ చేస్తేనే మీకు ఇలా కనపడుతుంది అనమాట. డ్రై పీరియడ్ సరిగ్గా చేస్తే ఫ్లవరింగ్ కానీ ఇంకా వగైరా అంటే మొక్కకు కావాల్సిన అన్ని రకాల తనను మార్చుకుంటుంది అన్నమాట మొక్క. అంటే దానికి ఇప్పుడు రైతుకి ఏం కావాలి, ఓకే నెక్స్ట్ ఫ్లవరింగ్ కావాలి, ఓకే ఫ్రూట్ ఈల్డ్, ఇట్లా అన్నీ ఏంటంటే మొక్కని డ్రై చేసి దానికి కావాల్సిన సిద్ధాంతపరంగా మనము ప్రాపర్ యూనిఫామ్గా కటింగు డ్రై చేసి ఇతరాలు చేసి ఇవన్నీ చేయటం ఏంటంటే మనకి ఒక మొక్కని ఏంటంటే దాని యొక్క గ్రోత్ పారామీటర్స్ ఏంటంటే మనం క్రమబద్ధీకరించడం అన్నమాట. అంటే దానికి మనం కావాల్సిన సిద్ధాంత ప్రకారం మనకు కావాల్సిన క్రాప్ డ్యూరేషన్ ప్రకారం దాన్ని మనం నియంత్రించడం అన్నమాట. చూడండి ఇప్పుడు ఇతరాలు కొట్టి అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు మళ్ళీ 10 days దాటి 10 to 20 days అన్నమాట. చూడండి మీకు మళ్ళీ లీవ్స్ ఎలా ఫామ్ అయ్యి. సో ఈ రీగ్రోత్ అనేది ఏంటంటే దాదాపుగా మళ్ళీ తనని ఎలా బతికించుకుని చూడండి మనకి ఇంకా రీగ్రోత్ రావటం కానీ ఈ చిగురుతో స్టార్ట్ అయింది. సన్నటి సగ్గుబియ్యంకరంలో బడ్స్ వస్తూ ఉంటాయి, మీరు అందరూ చూస్తూనే ఉంటారు. ఫ్లవరింగ్కి వచ్చే ముందు సన్నటి బడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. మళ్ళీ ఈ టైంలో ఏంటంటే మనం రకరకాల ఇన్సెక్టిసైడ్స్ కానీ అంటే సకింగ్ పెస్ట్ కానీ రకరకాల మీకు అన్ని రకాల ఏదైతే మన యొక్క లీవ్స్నే కాకుండా అఫిడ్స్నే కానీ ఎనీ కైండ్ ఆఫ్ సకింగ్ పెస్ట్ మెయిన్ ఏంటంటే మనం బాగా వేధించేది ఏంటంటే మనం ఆకుల్ని ఈ కొత్తగా వచ్చే బర్డ్స్ని ఏంటంటే రకరకాల ఇన్సెక్ట్స్ అనేవి దాడి చేస్తూ ఉంటాయి. దాన్ని మనం ప్రాపర్గా స్ప్రే చేసుకుంటా దాన్ని సరిగా చేసుకొని ఫస్ట్ మనం ఏంటంటే ఈ గ్రీన్ ఫ్లెష్ అంటే ఈ లీఫ్ ఇండెక్స్ని పెంచుకోవడంలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే మనకి జనరల్గా మైక్రో న్యూట్రియంట్స్ కానీ లైక్ అన్ని రకాల బోరాన్ కానీ జింక్ కానీ, బట్ ఇందులో మెయిన్ చెప్పుకోవాల్సిందంటే సిఎన్ ఇచ్చుకోవచ్చు. సిఎన్ ఈజ్ నాట్ ద మేజర్ టాస్క్, బట్ మెగ్నీషియం మాంగనీస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. రాక్ ఫాస్ఫేట్ ఉంటుంది ఒకటి, అదొకటి. ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే నీకు గ్రీన్ ఫ్లెష్ బాగా పెరుగుద్ది అనమాట. లేదు నేను సిఎన్ ఇచ్చుకుంటా అంటే సిఎన్ కుదరదు. సిఎన్ ఎక్కువ ఇచ్చుకుంటే మళ్ళీ మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అట్లా కాకుండా అన్ని రకాల బ్యాలెన్స్ చేసుకుంటే ఫర్టిగేషన్ చేసుకుంటే మీకు చూడండి ఇప్పుడు రిజల్ట్ ఎలా వస్తుంది చిన్నగా. అంటే ఏంటి స్టెప్ బై స్టెప్ బర్డ్స్ ఎలా స్టార్ట్ అయినాయి చిన్నగా. మనం ఇచ్చిన ప్రాక్టీసు అంటే మీరు చూసారు ఫస్ట్ నుంచి మనం ఎలా ప్రూనింగ్ చేసాము, ఆ ప్రూనింగ్ సిస్టమ్ ఎలా ఉంది, పక్కాగా 2 months ట్రై చేసాము. ఈ యొక్క పర్టికులర్ తోటని ఏంటంటే పక్కాగా 2 నెలలు డ్రై చేసాము. సిన్సియర్గా రైతు అనే అతను ఏంటంటే సిన్సియర్గా మనం చెప్పినట్లు సిద్ధాంతపరంగా అన్ని రకాలు చేసుకుంటూ వచ్చాడు. సో ఈ విధంగా ఏంటంటే చేసుకోవడం ఏంటంటే మీకు ఓవరాల్గా మనకున్న తోటలు అన్ని చెట్లు ఓవరాల్ చూసుకుంటే
ఫ్లవరింగ్ అనేది ఏంటంటే యూనిఫామ్గా వచ్చింది. సో అది అందరికి రావాలి. అట్లా చాలామందికి దాదాపుగా మన ఏరియాలో ఏంటంటే సరైన ఫర్టిలైజర్స్ కానీ, సరైన మైక్రోన్యూట్రియంట్స్ కానీ, దానికి కావాల్సిన సాయిల్ మీడియా సిద్ధాంతాలు లైక్ సుడోమోనాస్ ఇవన్నీ ట్రైకోడర్మా ఇవన్నీ చేయరనమాట. ఇది చేయకుండా వాళ్ళు ఏంటంటే రైతు ప్రతిసారి ఏంటంటే ఇంకా పాత రోజుల్లోనే నేను వ్యవసాయం చేస్తాను, ఇంకా టెక్నికల్ పాత రోజుల్లో ఉంది, అది ఇంకా అయిపోయింది, ఆ స్టోరీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు దయచేసి ఇప్పటికైనా మీరు రైతులు మారండి. ఇది ఏంటంటే ఒక ఫెయిల్యూర్స్, ఒక రైతు 4 సంవత్సరాలు ఫెయిల్యూర్ అయిన తర్వాత ఇప్పుడు అంటే 3 years ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు 4th yearలో సక్సెస్ ఎలా అయ్యాడని ఇది ఒక ప్రూవ్ అనమాట. ఇది మీకు ఒక నిదర్శనం అనమాట. ఈ వీడియో మీరు చూడొచ్చు దయచేసి. ప్రతి ఒక్కళ్ళు మనకి జీవనాధారం అనేది అగ్రికల్చర్లో మనం ఏ క్రాప్ వెళ్తే ఆ క్రాప్కి కావాల్సిన అన్ని రకాల పారామీటర్స్ చేసుకుంటేనే మనకి సక్సెస్ అనేది వచ్చుద్ది. మనం ఏంటంటే ఒక రైతు బాగా చేశాడు, ఒక రైతు 40 ఎకరాలు ఉంది, ఒక రైతు 1 కోటి రూపాయలు, అంత వదిలేండి. చిన్న రైతు కూడా పెద్ద రైతులతో పాటు సమానంగా ఈక్వాలిటీగా మనం సక్సెస్ కావాలనేది మన యొక్క మెయిన్ మోటో, మన యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో దయచేసి ఎవరైతే చిన్న రైతులు చూస్తున్నారో, చిన్న రైతులు ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం కష్టాలు ఉంటాయి. డ్రై పీరియడ్లో చాలా మెలకువలు చేసుకొని ఫర్టిగేషన్స్ చేసుకోవాలి. డ్రై పీరియడ్ ముందు బాగా ప్రాపర్ ఫర్టిగేషన్స్, మైక్రో ఎలిమెంట్స్ని చేసుకుంటేనే డ్రై పీరియడ్ ముందు మీకు మంచి ఫ్లవరింగ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరం చాలామందికి ఫ్లవరింగ్ ప్రాబ్లం చాలామందికి రావచ్చు. సో అందరూ ఏంటంటే జనాలు ఏంటంటే తెలుసుగా మన వాళ్ళకి లాస్ట్ ఇయర్ అందరికీ ఆగస్టులో డబ్బులు బాగా వచ్చినాయని చెప్పి అందరూ మళ్ళీ ఆగస్టు వెళ్ళిపోతున్నారు. సో ఆగస్టులో మళ్ళీ సమస్యలు వస్తాయి అందరికీ. సో ఇది ముందే మనం ఏంటంటే ప్రొడక్షన్ చేస్తున్నాం కాబట్టి చూస్తున్నాం కదా పరిస్థితులు చెప్తున్నాం. చాలామంది మార్చి అట్లా పోవట్లేదు, అందరూ మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్లో పంటకి వెళ్దాం చూస్తున్నారు. మళ్ళీ అప్పుడు అందరూ ఒకసారి వెళ్తే మళ్ళీ రేటు పడిపోతూ ఉంటుంది. ఇవన్నీ సమస్యలు అనమాట. రైతులకి ఏంటంటే ఒక అవగాహన లేదు, ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ తెలియదు, ప్లానింగ్ లేదు.